హలో అండి, విఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా డాబా స్టైల్లో పుల్కాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉండేలాగా ఏ కర్రీతోనైనా తినేలాగా బ్యాచిలర్స్ పిల్లలైనా ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళైనా ఈజీగా చేసుకునేలాగా సింపుల్ ప్రాసెస్తో చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను ఒక కప్పు పూరి పిండి తీసుకున్నానండి. దీనిలో నుంచి కొంచెం పొడిపిండి పక్కకు తీసి పెట్టుకోండి విడిగా, ఎందుకంటే మనం ఎక్కడ దీనికి ఆయిల్ యాడ్ చేయమన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ కరిగేలాగా కలుపుకోండి. సాల్ట్ కరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని పూరి పిండిలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, పిండిని బాగా సాఫ్ట్గా ఒత్తుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే మనకి పుల్కాలు అంత బాగా పొంగుతాయి అన్నమాట. మీకు వీలైతే కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. టైం లేదనుకుంటే ఎంబటే చేసేసుకోండి, అయినా పర్వాలేదు, అయినా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా పిండి మెత్తగా బాగా సాఫ్ట్గా, మరీ వాటర్గా కాకుండా మన చపాతీ ముద్దలాగా సేమ్ కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని మొత్తం చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తి పక్కన పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోండి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మన ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఎవరు తినేటప్పుడు వాళ్ళకి చేసేసినా ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చపాతీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా పుల్కాల్లాగా కాల్చుకుందాం అనమాట. డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకుంటాము. దీనికోసం జాలి కానీ ఏం వాడమండి, డైరెక్ట్గా స్టవ్ మీదే పుల్కాలు కాల్చుకుంటాం మనం. అయినా కూడా చాలా బాగా వస్తాయండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చపాతీ కాల్చుకునే పెనం పెట్టుకోండి. దోశలు కాల్చుకునేది వద్దు, చపాతీ కాల్చుకునే పెనం పెట్టుకొని ఇలా రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. కొంచెం గట్టిపడంగానే ఈ చపాతీని తీసేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టండి. చూస్తున్నారు కదా ఎలా పొంగిందో. ఇలా మరోవైపు కాలంగానే ఇంకోవైపు తిప్పుకొని రెండు వైపులా చక్కగా నీట్గా కాల్చుకోండి. రెండు వైపులు కూడా చాలా బాగా పొంగుతాయండి. ఇలా రెండు వైపులు ఒకేలాగా కాల్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి సేమ్ మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకొని మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఇలాగా ఒక్కొక్క పుల్కాని బాగా కాల్చుకోండి. చుక్క ఆయిల్ లేకుండా సమ్మర్లో పిల్లలైనా పెద్దోళ్ళైనా ఏ కర్రీతో అయినా ఎంతో టేస్టీగా చేసుకునే పుల్కాలు సింపుల్ రెసిపీ. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇంకొకటి, దీనికి హోల్స్ పడకుండా చూసుకోండి. హోల్స్ పడితే పెద్దగా పొంగవు అనమాట. ఇలా రెండు వైపులా కాల్చుకోండి. మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.